అతని మాట ఘాటు, అతని రూట్ సెపరేట్. రాజకీయాల్లో రెబల్ స్టార్ అన్న బిరుదు, తెగిస్తే ఎందాకైనా అనేంత డేంజర్. అధికారంలో ఉన్నప్పుడు ఆయన దూకుడు ముందు ప్రత్యర్థులంతా దిగదుడిపే అన్నంతగా సాగింది. కానీ ఇప్పుడు అధికారం చేతులు మారింది, రాజకీయం తారుమారైంది. నాటి మాటకి నేడు యాక్షన్ మొదలైంది. సీన్ కట్ చేస్తే గన్నవరం టు కృష్ణలంక పోలీస్ స్టేషన్ వయా హైదరాబాద్. ఇంతకీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఆయన అరెస్ట్ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం ఇవాల్టి మార్నింగ్ టాపిక్ లో హాట్ గా. అరెస్ట్ అవ్వడం కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో కానీ జైలు మాత్రం పక్కా అన్నట్టుగా మారింది ఇప్పుడు ఏపీ రాజకీయం. అది వల్లభనేని వంశీ అరెస్టుతో స్పష్టమైపోయింది. ఇన్నాళ్లు దాగుడు మూతలాడుతూ వచ్చిన వంశీ అరెస్ట్ ఎపిసోడ్ గురువారంతో తెరపడిపోయింది. ఇంతకీ వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? రెడ్ బుక్ లో వంశీ నంబర్ ఎంత? అసలు సాక్షిగా ఉన్న వ్యక్తి కేసుని విత్డ్రా చేసుకున్నా కూడా మళ్ళీ ఎలా రీఓపెన్ అయింది? అసలు వంశీని అరెస్ట్ చేసింది ఏ కేసులో? వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? వల్లభనేని వంశీ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వంశీ పేరు చెప్తే గన్నవరం ఏరియాలో ఓ స్టార్ హీరోకున్నంత ఎలివేషన్ ఉంటుంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో పాన్ ఇండియా స్టార్ కున్నంత నేషనల్ రేంజ్ బిల్డప్ ఉంటుంది. అంతలా పాతుకుపోయింది వంశీ రాజకీయం. పోస్ట్ కార్డు మీద జస్ట్ వంశీ అని రాస్తే చాలు, డైరెక్ట్ గా గన్నవరంలో ఆయన ఇంటి గడపకు చేరేంత చరిష్మా ఖలేజా ఉన్న సాలిడ్ పర్సనాలిటీ వల్లభనేని వంశీది. మాటకు సెన్సార్ ఉండదు. ప్రత్యర్థి ఎంత తోడైనా సరే ఎగ్గొట్టి దిగ్గొట్టడమే వంశీకి తెలిసిన రాజకీయ విద్య. చంద్రబాబు మగపుటకు పుడితే ఆడు నిజంగా మగాడైతే చంద్రబాబు, లేకపోతే ఆడి కొడుకు మీద ఆడికి నమ్మకం ఉంటే లోకేష్ గాడి మీద, ఆడు మగాడైతే ఆ ఇద్దరు ఎదవల్లో ఎవడో ఒకటి నా మీదకి రమ్మనండి. అందుకే తెగింపు ఆయన ఇంటి పేరయింది. తెగేదాకా లాగడం ఆయన ఒంటి తీరుగా మారింది. లేటెస్ట్ గా వల్లభనేని వంశీ ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. వైసీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం అనొచ్చు, టీడీపీ నేతలు చట్టం తన పని తాను చేసుకుపోతోంది అనొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో గన్నవరంలో రాజకీయ లెక్కలు తారుమారయ్యాయి. వెంటనే ఆయన ఇంటి అడ్రస్ మారింది. పోస్ట్ కార్డు మీద వంశీ పేరే కాదు, టోటల్ ఫ్యామిలీ అడ్రస్ రాసినా దొరకలేదు. గూగుల్ మ్యాప్ కూడా అంతుపట్టలేదు. అంతలా జనజీవన స్రవంతికి దూరమైపోయారు డాక్టర్ వంశీ. నా మీద వల్లభ అని ఒక అమ్మాయి ఫోటో పెట్టి పాట పెట్టి రాష్ట్రం మొత్తం తిప్పిన సైకోగాడు ఎవడు? లోకేష్ గాడేగా. వాడిని మించిన సైకో ఎవడన్నా ఉన్నాడా? గురువారం నాడు హైదరాబాద్ కొచ్చి మరీ వంశీని అరెస్ట్ చేసి కారులో హైవే మార్గాన సర్రున తీసుకెళ్లి జర్రున విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించి శ్రీకృష్ణ జన్మస్థానం అనే 4 గోడల మధ్య వంశీని బందీని చేశారు పోలీసులు. ఈ రెండు మమ్మల్ని బెదిరించేది టచ్ చేసుకోవడం ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేలేదు, టచ్ చేయలేదు. నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు. ఫైనల్లీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ లీడర్ వల్లభనేని వంశీని టచ్ చేసి చూశారు. టచ్ చేసుకోవడం ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేలేదు, టచ్ చేయలేదు. నువ్వు వస్తే 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కేసును పట్టించుకోలేదని ఆరోపిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే కేసును సిఐడికి అప్పగించారు. మొత్తంగా ఆ ఘటనకు సంబంధించి 94 మందిపై కేసు నమోదైంది. కేసులో వంశీ నంబర్ A71. విచారణలో ఇప్పటి వరకు సిఐడి 40 మందిని అరెస్టు చేసింది. అయితే ఫిర్యాదుదారు సత్యవర్ధన్ కేసు వెనక్కు తీసుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్ వేశారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై విజయవాడ పటమట పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది గురువారం ఉదయం హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని అపార్ట్మెంట్ లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. వంశీపై కిడ్నాప్, దాడి, SC/ST అట్రాసిటీ సెక్షన్లతో పాటు BNS సెక్షన్లు 141, 308,
351(3) రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. వంశీని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ కేసులోనే కాదు, వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నారు. బాపులవాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాల్ని అక్రమంగా కూల్చివేసిన కేసులో A2గా వంశీ పేరుంది. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PSCS అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. వంశీ అరెస్ట్ అక్రమమంటూ వైసీపీ మండిపడింది. వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది. ఇటీవల సాక్షి సత్యవర్ధన్ కూడా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని తెలిపింది. చంద్రబాబు ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలంటూ ఆగ్రహించింది. మరోవైపు తన భర్తను ఏ కేసు మీద అరెస్టు చేశారో చెప్పాలంటూ వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సుమారు 4 గంటల వరకు కృష్ణలంక PS లోనే వంశీ నుంచారు పోలీసులు. సాయంత్రం 4:30 గంటల సమయంలో వంశీ సతీమణిని పోలీస్ స్టేషన్లోకి అనుమతించారు. మనకి FIR సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. కృష్ణలంక PS లోనే వంశీని పలు ఆధారాలతో పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే కేసులో కీలకంగా ఉన్న సాక్షి సత్యవర్ధన్ను పటమట PS కు తీసుకెళ్లారు. వంశీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు వంశీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ను ఫైల్ చేశారు. వంశీ అరెస్టుపై వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఏ ఆధారము లేని కేసులో వంశీని ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏదేమైనా సరే అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఏంటి? ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, ఆ సోదరు చెప్పింది, ఆ కేసే లేనప్పుడు ఇంకేడుస్తారని మరి ఇంకా వైసీపీ నేతల మాటలపై టీడీపీ కూడా తీవ్రంగా స్పందించింది. ఆటవికంగా అరాచకం చేసే ఇలాంటి పిల్ల సైకోలను చట్టపరంగా శిక్షించడం తప్ప అంటూ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి వీడియోను పోస్ట్ చేసింది టీడీపీ. గన్నవరం నియోజకవర్గం అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమని, ఉక్కు కాకానిగా పిలువబడే కాకాని వెంకటరత్నం, కవి సమ్రాట్, తెలుగు నేలకు జ్ఞానపీఠ్ తెచ్చిపెట్టిన విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మభూమి అని, అంతటి ఘన చరిత్ర కలిగిన గన్నవరం మీద అరాచకం చేసి అవినీతిలో మునిగి తేలి రౌడీలు గూండాలతో ప్రతిరోజు అల్లర్లు జరిగేలా చేసిన పిల్ల సైకో పాపం పండిందంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ పోస్ట్ చేసింది టీడీపీ. వంశీ అరెస్టును భూతద్దంలో చూడాల్సిన పని లేదని, కక్షపూరితంగా అరెస్టు చేయాలనుకుంటే అధికారంలోకి రాగానే చేసేవాళ్లమని, చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. మొత్తానికి వంశీ అరెస్ట్ ఏపీలో రాజకీయ కాకరేపుతోంది. ఇప్పుడు ఇది ఇంకా శాంపిల్ మాత్రమే. మున్ముందు భూమి బద్దలయ్యే సంచలనాలు జరగబోతున్నాయంటూ రాజకీయంగా చర్చ జరుగుతోంది. వంశీ అంటే కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు, అంతకు మించిన ఎమోషన్ గన్నవరానికి. వంశీ అంటే కేవలం వైసీపీ లీడరే కాదు, అంతకు మించిన సెన్సేషన్ వైసీపీలో. వంశీ అంటే కేవలం వ్యాపారి మాత్రమే కాదు, అంతకు మించిన ఎలివేషన్ కృష్ణా జిల్లా రాజకీయాల్లో. ఆయన తొలి అడుగే ఫ్యాక్షన్ గడ్డపై పడింది. నిరంతరం ఒక భయం గుప్పెట్లో ఆయన జీవనం గడిచింది. ఒడిదుడుకుల మధ్య రాజకీయం సాగింది. 2009 నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఆయన ప్రస్థానమంతా డిఫరెంట్. కంటెంట్ ఉంది, కట్అవుట్ కూడా చూడబుల్గా ఉంటుంది. బట్ మాటే విలన్ తీరుగా ఉంటుంది అంటారు ఆయన ప్రత్యర్థులు. మరి ఎక్కడో ఉన్న ఆయన ఇక్కడి దాకా రావడానికి కారణమేంటి? స్వయం కృతాపరాధమా లేక ప్రత్యర్థుల పన్నాగమా? ఇప్పుడు గన్నవరం, మరి నెక్స్ట్ టార్గెట్ గుడివాడేనా? వంశీ ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే ఆయన తొలి అడుగులు ఫ్యాక్షన్ ప్రాంతంలోనే పడ్డాయి.
వెటర్నరీ డాక్టర్గా మాస్టర్ కోర్స్ తీసుకున్న వంశీ అమెరికా వెళ్లేందుకు గట్టిగా ప్రయత్నించారు కానీ వీసా ప్రాబ్లమ్స్ వల్ల వీలు కాలేదు. దాంతో ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేశారు. ముందుగా రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టారు వంశీ. ఆ తర్వాత పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడ్డాయి. అలా మొదలైన వంశీ ప్రస్థానం తన స్నేహితుడి ద్వారా పరిటాల రవితో పరిచయం ఏర్పడింది. ఇక్కడి నుంచి ఆయన జర్నీ మరో టర్న్ తీసుకుంది. అతి కొద్ది రోజుల్లోనే పరిటాలకు మరింత దగ్గరయ్యాడు వంశీ. ఒక రకంగా పరిటాలకు రైట్ హ్యాండ్ వంశీని. ఎలాంటి భయం లేకుండా ప్రత్యర్థులపై విరుచుపడ్డం వంశీ స్టైల్. బహుశా ధైర్యం పరిటాల స్నేహంతోనే అబ్బిందంటారు వంశీ సన్నిహితులు. అంతేకాదు పరిటాల రవిపై దాడులు జరుగుతున్న సమయంలో ఆయనతో జర్నీ చేసేందుకు అనుచరులు భయపడేవారు గానీ వంశీ మాత్రం ఎలాంటి భయం లేకుండా పరిటాలతో ఉండేవారట. అందుకే ఆయనకు ముఖ్య అనుచరుడిగా వంశీ పేరు సంపాదించుకున్నారు. మరోవైపు వంగవీటి రాధ, కొడాలి నానితో కూడా మంచి స్నేహబంధం ఉంది వంశీకి. ఆ సమయంలో కొడాలి నాని ద్వారా నందమూరి కుటుంబంతో పరిచయం మరో మలుపు తిప్పింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో మంచి బంధం ఏర్పడింది. తారక్, హరికృష్ణతో వంశీ చాలా క్లోజ్ గా ఉండేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వంశీకి కలిసి రావడంతో కొన్ని సేవా కార్యక్రమాలను కూడా అప్పట్లో ప్రారంభించారు. రాజకీయాల్లోకి రావాలన్న కోరికతో 2006లో టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకున్న వంశీకి ఎన్టీఆర్ఏ దగ్గరుండి ఎంపీ టికెట్ ఇప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తన వ్యాపారాలను చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు వంశీ. ఆ సమయంలోనే వంశీ ఫోకస్ సినిమాలపై పడింది. సినిమా నిర్మాతగా మారి 2009లో పున్నమి నాగు, 2010లో జూనియర్ ఎన్టీఆర్తో అదుర్స్ సినిమా నిర్మించారు. తర్వాత కొడాలి నానితో కలిసి 2018లో రవితేజ హీరోగా టచ్ చేసి చూడు మూవీని తెరకెక్కించారు. తర్వాత 2014, 2019లో వంశీ గన్నవరం సీట్ నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ వేవ్ని సైతం తట్టుకొని మరీ గెలిచి చూపించారు. అందాక సజావుగా సాగుతోన్న వంశీ సినీ రాజకీయ జీవితం 2016 నుంచి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం కావడం, ప్రియమిత్రులంతా ప్రత్యర్థి పార్టీలో ఉండడంతో పార్టీలో ఇమడలేకపోయారు. అలాగే గన్నవరం టీడీపీ నేతలతో కూడా వంశీకి విభేదాలు తారాస్థాయిలో ఉండేవి. దీంతో 2019 ఎన్నికలకు ముందు వంశీ దాదాపుగా వైసీపీలో చేరుతారని వార్తలొచ్చాయి. కారణం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ప్రత్యర్థి పార్టీ అధినేత జగన్ ను పబ్లిక్ గా వంశీ ఆలింగనం చేసుకున్న దృశ్యాలు అప్పట్లో సంచలనమయ్యాయి. వంశీ చర్యలపై టీడీపీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా సరే పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీలో మునుపటిలా చురుగ్గా ఉండలేకపోయారు వంశీ. పైగా తనను పొమ్మనలేక పొగబెడుతున్నారన్న అనుమానం వంశీలో బలంగా నాటుకుపోయింది. తనకు వ్యతిరేకంగా లోకేషే సోషల్ మీడియాలో వార్తల్ని క్రియేట్ చేస్తున్నారన్న డౌట్ వంశీలో ఏర్పడింది. అందుకే 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీకి దాదాపు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైసీపీకి మద్దతుగా ఉన్నారు వంశీ. అప్పటి నుంచి వంశీ టాకింగ్ స్టైలే మారిపోయింది. విద్యాధికుడైన వంశీ లోకల్ భాషకు టర్న్ అయ్యారు. యాస మారింది, పదాల్లో గౌరవం తగ్గింది. ముఖ్యంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుపడుతూ పూర్తి స్థాయి వైసీపీ నాయకుడిగా మారిపోయాడు. ఓవైపు గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ చంద్రబాబుపై విరుచుకుపడ్డ తీరు ఇప్పటికీ సంచలనమే. ఓ దశలో హద్దు దాటి కూడా వంశీ చంద్రబాబు కుటుంబంపై తీవ్ర పదజాలంతో తిట్లదండగా అందుకునేవారు. అందులో తీవ్ర వివాదాస్పదమైన మాటలు చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. ఇంకా చాలా తెలివిగలాడు. ఎలిమినేట్ మాధవరెడ్డి హత్య ఏంటో మీ నాన్నడు తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తాయి. ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎందుకు హత్య చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది. మీ నాన్న చాలా గొప్పవాడు, పెద్ద ముదురు, ఎన్టీ రామారావుని సర్వనాశనం చేసిన వ్యక్తి. ఈ మాటలు నారా నందమూరి ఫ్యామిలీనే కాదు, టోటల్ టీడీపీ కుటుంబాన్నే తీవ్రంగా కలిచివేశాయి. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చేత కంటతడి పెట్టించాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత TV9 వేదికగా వంశీ క్షమాపణలు చెప్పినా ఆ మాటలు చేసిన గాయాలు టీడీపీ శ్రేణులకు ఇంకా మానలేదు. అంతటితోనే ఆగనూ లేదు. వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా మైక్ అందుకుంటే చాలు వంశీ నోటి నుంచి చంద్రబాబు టార్గెట్ గా బూతుల పంచాంగం అలవోకగా వచ్చేది. గన్నవరం ఏంటనేది తెలుస్తుంది కదా వాళ్ళకి. గన్నవరం ఏంటనేది కూడా చూపెడతాం. విజయవాడలో వాగినట్టు గన్నవరం వచ్చి వాగటం కుదరదు. గన్నవరంలో వాగినప్పుడు ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఏంటనేది చూస్తారు వాళ్ళంతా. నేను చంద్రబాబు మగపుటకు పుడితే ఆడు నిజంగా మగాడైతే చంద్రబాబు, లేకపోతే ఆడి కొడుకు మీద ఆడికి నమ్మకం ఉంటే లోకేష్ గాడి మీద, ఆడు మగాడైతే ఆ ఇద్దరు ఎదవల్లో ఎవడో ఒకటి నా మీదకి రమ్మనండి.
ఊరికి పోటీకి రమ్మనండి చాలు. చంద్రబాబును మాత్రమే కాదు, చంద్రబాబు తండ్రిని తాతల్ని కూడా వదలలేదు వంశీ. టోటల్ నారా వంశాన్నే తన తిట్లపోతతో ఉక్కపోత పోయించాడు డాక్టర్ వంశీ. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కర్తూర్ నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జంటూరు పేకలేరు. గన్నవరం పేరెత్తితే చాలు తిట్లతోనే తలంటు పోసేవాడు వంశీ. అలా సాగుతూ చంద్రబాబుపై అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తూ తన స్నేహితుడు కొడాలి నానితో వంశీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 2024 తర్వాత టోటల్ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో 37,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫలితాల తర్వాత కేవలం 1-2 సార్లు మాత్రమే మీడియాకు కనిపించిన ఆయన అప్పటి నుంచి దాదాపుగా అజ్ఞాతంలోనే గడిపారు. అప్పటి నుంచి వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీ ఆచూకీ పోలీసులకే కాదు సొంత పార్టీ నేతలకు కూడా తెలియలేదు. ప్రస్తుతం వంశీ అరెస్టుపై వైసీపీ ఇటు టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రమో మొన్న ఉదయమో కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. రాత్రి లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. ఇది అన్యాయం. పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ. వల్లభనేని వంశీ అరెస్టుతో కృష్ణా జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. గన్నవరం ముగిసింది, గుడివాడలో వేట మొదలైంది అంటూ ఇప్పటికే టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. మరి నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానేనా అన్న చర్చ మొదలైపోయింది కృష్ణా జిల్లాలో. అయితే చూడాలి నెక్స్ట్ లిస్ట్లో ఉన్న అరెస్ట్ ఎవరిదో.